మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. భారతదేశంలో ప్రతి గంటకు 55 యాక్సిడెంట్లు అవుతుంటే అందులో 20 మరణాలు సంభవిస్తున్నాయి. ఇదంతా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కలు. భారతదేశానికి సంబంధించి ఇంత స్థాయిలో మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకని ఉదాసీనంగా మనం వ్యవహరిస్తున్నాము, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు. నమస్కారం. నమస్తే అండి. సో మనము యూజువల్గా రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటాం. మనకు ఉన్నటువంటి హైవేస్ ఇవన్నిటితో పాటుగా ఎక్కువ ఫోకస్ అనేది మన దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ గురించి మాట్లాడుకుంటుంటాం, ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటాం, ప్రైవేట్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటాం. బట్ వీటి అన్నిట్లలోనూ అండర్లయింగ్గా కనిపిస్తోంది రోడ్ సేఫ్టీని మనం ఎంతలా పాటిస్తున్నాము, యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నామా, ఇలాంటివన్నిటిని మనం ఫాలో అవుతున్నామా లేదా? అసలు అవ్వట్లేదండి, అస్సలు లేదు. దాదాపుగా ఎవరు నేను తెలుసా నీకు ఎవరో నువ్వు నన్ను ఇలా ఆపుతావు అని అడుగుతారు. పోలీస్ ఆపితే అదే హైవే మీద ఇన్స్పెక్టర్స్ ఆపితే, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఆపితే నేను తెలుసా. సివిక్ సెన్స్ లేదండి మనకి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, లైసెన్స్ లేకుండా వదిలేస్తున్నారు, ఇవన్నీ నిజమే. కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత, మన పర్సంటేజ్ ఎంత? మన రూల్ ప్రకారం ఉంటే వాళ్ళు ఏమడగరు. వారు అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చి మనం రోడ్డు రూల్స్ మనం పాటిస్తే ఎవరు మన ఇబ్బంది పెట్టరు. మనం పాటించాం. మనకి సీట్ బెల్ట్ పెట్టుకోము, హెల్మెట్ పెట్టుకోము, ట్రిపుల్ రైడింగ్ చేస్తాం, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోము. 2 వీలర్ మీద ఒకళ్ళే పెట్టుకుంటారు. లేకపోతే అది హెల్మెట్ మన సేఫ్టీ కోసమే కదా. ఏదైనా హెడ్ ఇంజరీ జరిగితే దాన్ని ప్రివెంట్ కంప్లీట్గా అవాయిడ్ చేయలేదు, కానీ మొత్తానికి డ్యామేజ్ పొటెన్షియల్ తగ్గిస్తుంది అనేది ఉద్దేశ్యం. దాని దృష్ట్యా అది మనం రూల్స్ పాటించి తీరాల్సిందే. హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్, ట్రిపుల్ రైడింగ్, తర్వాత ఫోన్లో మాట్లాడడం, ఇదంతా ఘోరం అండి. ఇది ట్రైన్ అండర్స్టాండ్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మన దగ్గర శని ఆదివారాలు టీవీ ఛానల్స్లో వస్తుంటాయి. చాలామంది రోడ్డు మీద పోలీసులతో గొడవ పడుతూ వాళ్ళు తాగి నడిపివచ్చు, కానీ వాళ్ళని పట్టుకోకూడదు. ఎలాగా దానికి ఏంటి? అండ్ కన్సర్టెడ్గా ఎఫర్ట్ చేసి పట్టుకుంటారు పోలీసులు. అంటే నేను వాళ్ళు బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, అది కరెక్ట్ అని నేను అనడం లేదు. ఇక్కడ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ కూడా జరగవలసిన పద్ధతిలో జరగటం లేదు. బట్ దే ఆర్ లా ఎన్ఫోర్సర్స్. బట్ మనం చట్టం మనం తెలుసుకొని మన సేఫ్టీ, డ్రైవర్స్ లైసెన్స్ లేకపోవటం, మైనర్లు డ్రైవ్ చేయడం, ఆ తల్లిదండ్రులను శిక్షిస్తామని చెప్తారు, కానీ అక్కడ దాకా వెళ్ళదు మ్యాటర్. చాలా తక్కువ కేసుల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. మైనర్స్కి బండి ఇవ్వడం ఏంటంటే తల్లిదండ్రులు బాధ్యత ఉండదు. 18 సంవత్సరాల లోపు వాళ్ళకి డ్రైవర్స్ లైసెన్సే ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ ఒక పక్క చెప్తుంటే పిల్లలకి బండి ఇవ్వటం ఏంటి? మన కాలనీలోనే అది రోడ్డేగా. నువ్వు ఒకసారి మోటార్ వెహికల్కి ఒక మనిషి రైడర్గా ఎక్కాడంటే ఈ హ్యాస్ టు ఫాలో ది లా ఆఫ్ ద ల్యాండ్. అది నువ్వు మన కాలనీలో అయినా, నీ ఇంటి పక్కనైనా, ఒకళ్ళకి ఇంటి పెద్ద ప్రాంగణంలో అయినా సరే, ఒకళ్ళు వాడు బండి నడిపితే పడిపోయి తల ఇంజరీ చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఇవ్వరు, లైసెన్స్ లేకపోతే. మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండదు. అండ్ ఆడ్ టైమింగ్స్లో నడుపుతారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్స్కి ముఖ్యంగా ఈ సమస్య ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు కానీ లారీలు కానీ రాత్రిపూట వెళుతుంటాయి. వాళ్ళు లాంగ్ అవర్స్ డ్యూటీ చేస్తే అలసిపోతారు. అలసిపోయినప్పుడు కొంచెం నిద్ర వస్తుంది, ఎవరికైనా వస్తుంది కదా. మనం పని చేసుకుంటున్నప్పుడు కూడా వస్తుంటుంది మనకి. అలసిపోతే వచ్చినప్పుడు సేఫ్గా ఉంటే పర్వాలేదు. ఇప్పుడు మీరు టీవీ యాంకరింగ్ చేస్తే మీరు నిద్రపోతే దీన్ని ఎడిట్ చేసి కట్ చేసి వేస్తారు. బట్ బస్సు నడుపుతున్నప్పుడు నిద్రపోతే అనేక మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. బస్సు లోపల ఉన్నవాళ్ళు, బస్సు బయట ఉన్నవాళ్ళు, నడిపే ఆయన, వీళ్ళందరి తాలూకా. అలానే లారీ లేకపోతే కారు, మోటార్ సైకిల్, ఏదైనా సరే నడిపే వ్యక్తి అలసిపోతే ఇదొక సమస్య.
దీనికి తోడు ఓవర్ స్పీడింగ్ చాలా ఎక్కువ మన దగ్గర. నెక్స్ట్ రోడ్డు మీద ఉంటుంది స్పీడ్ లిమిట్ ఎంత అని. స్పీడ్ గవర్నర్స్ మన దగ్గర ఉండవు. రిమోట్గా స్పీడ్ గవర్న్ చేయొచ్చు. వెహికల్ వెళ్ళిపోతుంటే స్పీడ్ గవర్నర్స్ బయట రిమోట్గా ఫిక్స్ చేసి వాటి స్పీడ్ని కంట్రోల్ చేసే మెకానిజం ప్రపంచంలో ఉన్నది. మన దేశంలో కూడా అపాయింట్ అది చేద్దామని ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నవి. కానీ ఎక్కడ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కావడం లేదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ రోడ్డు మీదకి ఎన్నో వచ్చేస్తుంటాయి. మీరు మన రాష్ట్రంలో ఈ రోడ్ సేఫ్టీ మీరు చెప్పిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ MORTH ఇచ్చిన 2023 రిపోర్ట్లో గంటకి 20 మంది చచ్చిపోతున్నారు. గంటకి 20 మంది. ఎంత ఘోరం అండి అది. 55 యాక్సిడెంట్స్ అవుతున్నాయి పర్ అవర్. ఇది 2023 వరకు ఉన్న స్టాటిస్టిక్స్. ఆ తర్వాత ఇంకా కన్సాలిడేట్ చేయలేదు, చేస్తున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది. 18 నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు సుమారుగా 2/3 ఆఫ్ ది టోటల్ ఫ్యాటాలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4,80,000 యాక్సిడెంట్స్ జరిగితే 2023లో 1,72,000 మంది చచ్చిపోయారు. దాంట్లో 2/3 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్ళు, 18 నుంచి 60 ఏళ్ల వాళ్ళ లోపు వాళ్ళు 83% మంది ఉన్నారు. అంటే చాలా ఫ్యామిలీస్ రోడ్డున పడిపోతున్నాయి. ఇంట్లోంచి బయలుదేరిన వాడు సేఫ్గా వెనక్కి తిరిగి వస్తాడని భావిస్తారు కదా తల్లిదండ్రులు, భార్యో, లేకపోతే లేడీ ఈజ్ డ్రైవింగ్ ఆ భర్త పిల్లలో భావిస్తారు కదా. అంటే అన్నిసార్లు చనిపోయిన వాళ్ళదే తప్ప అంటే కాదు, ఐ డోంట్ సే దట్. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలనే భావన ప్రతి వాళ్ళకి ఉండాలి. బాధ్యత, భావన కాదు, ఆ బాధ్యత ప్రతి వాళ్ళకి ఉండాలి. రోడ్డు ఎక్కిన తర్వాత మనం అనేక మంది ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి, మన మీద ఆధారపడి ఉన్నారని. రోడ్ రేజ్. నెక్స్ట్ మన సిటీస్లో చూడండి, మీకు యాక్చువల్గా అబౌట్ 60% యాక్సిడెంట్స్ రూరల్ ఏరియాస్లో జరుగుతాయి, మిగతావి అర్బన్ ఏరియాస్లో జరుగుతాయి. అంటే మీరు రూరల్ ఏరియాస్లో అంత పెద్ద రోడ్లు ఉండవు కదా అని అనుకోవచ్చు. కాదు, ఇట్స్ నాట్ దాట్. ఈ హైవే మీద, నేషనల్ హైవే త్రూ అవుట్ సిటీ ఉండదు కదా. ద మొమెంట్ సిటీ ఎండ్స్ రూరల్ ఏరియా, అక్కడ జరుగుతున్నాయి ఎక్కువ యాక్సిడెంట్లు. ఈ రోడ్ల మీద అడ్డంగా నడిచి వెళ్ళడం, నేషనల్ హైవే క్రాస్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో షేక్ జాయద్ రోడ్ అని ఉంటుంది, అమెరికాలో జనరల్ ఐసెన్హోవర్ ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. అక్కడ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కలుపుతూ రోడ్స్ వేశారు యుఎస్లో. ఆ రోడ్డు మీద మీరు అడ్డంగా దాటలేరు, నో ఛాన్స్. ప్రయత్నం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోవడమే. ఇంక వేరే బండి ఏదో ఒకటి వచ్చి కుదేస్తుంది. మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. యూ షో మీ వన్ రోడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది సిటీస్ ఇన్ ఇండియా వేర్ యూ కెన్ హ్యాపీలీ క్రాస్ జస్ట్ లైక్ దట్ వితౌట్ ఎనీ సిగ్నల్స్ అండ్ ఆల్. ఓన్లీ జీబ్రా క్రాసింగ్స్ ఉంటే చేయాలి అంతే. మన దగ్గర అసలు అలా రోడ్డు అడ్డగోలుగా క్రాస్ చేయకుండా ఉండే రోడ్లు లేవు. అంటే ఏదో అవుటర్ రింగ్ రోడ్ లాంటివి తప్ప అక్కడ సాధారణంగా చేయరు. మనం తప్పకుండా రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తాం. మీకు ఈవెన్ హైదరాబాద్లో ఉండే అవుటర్ రింగ్ రోడ్లో కూడా ఎదురుకుండా వచ్చేస్తుంటే మనం వెళుతున్న డైరెక్షన్, మనం కరెక్ట్ రూట్లో ప్రిస్క్రైబ్డ్ రూట్లో మనం వెళుతుంటే ఎదురుకుండా ఏదో ఒక ట్రాక్టరో ఏదో ఒకటి వస్తుంది. ఎంత ప్రమాదం అది, ప్రాణాలు పోతాయి. ఇది బాధ్యత లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలా పెట్టుకొని ఎందుకు తోలాలంటే 20 ఏళ్ల కిందట ఈ సెల్ ఫోన్ లేనప్పుడు రోడ్డు మీద ఏ కమ్యూనికేషన్ వచ్చేది కాదు. ఎందుకు ఇలా పెట్టుకొని తోలాలి? అంత కొంపమునిపోయే సమాచారం అయితే నువ్వు ఎవరికీ అడ్డం లేని పరిస్థితి చూసుకొని బండి పక్కన ఆపుకొని మాట్లాడు. మీరు చూడండి మన సిటీస్లో చూడండి స్కోప్ ఫర్ యాక్సిడెంట్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అన్నీ ఇది ఆర్టీసీ అధికారులు, సజ్జనార్ గారు, రవాణా శాఖ మంత్రి గారు అందరూ గుర్తించవలసిన విషయం. ఎన్నో సంవత్సరాలు బట్టి జరుగుతోంది ఈ ప్రక్రియ. దీన్ని సరిచేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఎవ్రీ లెఫ్ట్ తిరగగానే ఆర్టీసీ బస్సు స్టాప్ ఉంటుంది. ప్రతి దగ్గర బస్సు స్టాప్ లెఫ్ట్ టర్న్ తిరగగానే ఉంటుంది. తప్పు కదా అది. ఇంకొంచెం ముందరకి పెట్టచ్చు కదా, ఎందుకు వెంటనే ఉండాలి? ఇప్పుడు ఆ తర్వాత వెనకాల వచ్చిన వాళ్ళు ఆగిపోవాలా, లేకపోతే వీళ్ళని గుద్దేయాలా, లేక ఓవర్టేక్ చేసుకొని వెళ్ళాలా? ఇప్పుడు ఆ లెఫ్ట్ టర్న్ నుంచి ఒక 100 మీటర్స్ అవతల పెడితే నష్టం ఏముంది? బస్సు స్టాప్స్ అన్నీ అలాగే ఉంటాయి. ప్రతి బస్సు స్టాప్ దగ్గర ఆటోలు ఉంటాయి. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. ఆటోలు ఎందుకు? వై ఆటోస్ ఆర్ స్టాండింగ్ అట్ ద బస్ స్టాప్?
ప్రయాణికులు అక్కడికి వస్తారు కాబట్టి ఒక 50 మీటర్ల అవతల ఆటో స్టాండ్ పెడితే ఏమైంది? ఇవాళ రేపు లక్కీగా ఈ ఉబర్, ఓలా, ర్యాపిడో వచ్చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఆటోస్ ఆర్ బీయింగ్ బుక్డ్ దేర్ ఓన్లీ. అంచేత ఈ గోల కొంచెం తగ్గింది. కానీ మొత్తానికి ఇది ప్రమాదకరం కదా. నెక్స్ట్ ట్రిపుల్ రైడింగ్ చేస్తారు. మన రాష్ట్రంలో తీసుకోండి మేడం, 25,986 మంది చనిపోయారు 2024లో. ఎంత ఘోరం! 25,000 మంది చచ్చిపోవడం. ఉత్తిన ఈ ప్రాణాలు పోవడం, వీళ్ళకి ఏదో జబ్బు చేసో లేకపోతే ఏదో ఇంకా వేరే కారణాలు కావు, అకాల మరణాలే ఇవన్నీ. పరిమితికి మించి ప్రయాణికులను నింపుకోవడం. ఇప్పుడు మీరు మన ఊళ్ళోనే చూడండి, ఆటోలు 7 సీటర్ ఆటోస్ ఉంటాయి. ఒక పర్టికులర్ సెగ్మెంట్ వరకు పరిమితం చేశారు దాన్ని. బోయన్పల్లి నుంచి కుక్కట్పల్లి, మియాపూర్ ఆ ప్రాంతాల వరకు, మిగతా దగ్గర తిరగవు అవి. నెక్స్ట్ పెద్ద పెద్ద వాహనాలు ఇన్ని గంటలు 7 o'clock వరకు నైట్ 9 o'clock వరకు రోడ్డు మీద రాకూడదు, లారీలు ఇలాంటి రెస్ట్రిక్షన్ ఉన్నది. అయినా కొన్ని వైలేట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. ఇసుక లారీలు వచ్చేస్తుంటాయి. వాటర్ ట్యాంకర్ ఇస్ ఆ లారీ. దాన్ని ఏం చేస్తాం మనం? దాన్ని నియంత్రించగలమా? ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఎవ్వరికి బాధ్యత లేదు. పోలీసులు చర్య తీసుకుంటే పోలీసుల మీద కొట్టాడు తడిచిపోయి. వీఆర్ సో పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ సెన్సిటివ్ ప్లేస్. పోలీసుని ఆయన బాధ్యతను నిర్వహించకుండా పనిచేసే శక్తుల సంఖ్య ఎక్కువ. వాళ్ళ మీద ప్రెషర్ అన్యాయం కదా. నెక్స్ట్ ఒక ట్రాఫిక్ పోలీసు రోడ్డు మధ్యలో ఉంటే అతను ఈ పొల్యూటెడ్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ని పీలుస్తున్నారుగా కదా. అండ్ నెక్స్ట్ వాళ్ళు అంతేను, అసలు ట్రాఫిక్ ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ అడ్రస్ చేయకుండా ఇంకెక్కడో లేని దగ్గర 4, 5, 6 నిలబడి ఫోటోలు తీస్తూ, ఈ ఫోటో తీసేటప్పటికి మనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు ఫోటో తీస్తున్నాడు మన బండికి? ఇఫ్ ఐఎమ్ వైలేటింగ్ ద లా, ఫోటో తీయడం ఎందుకు? ఫోటో తీసిన తర్వాత ఇంటికి టికెట్ పంపించడం ఎందుకు? అక్కడే పక్కన పిలిచి పెనలైజ్ మీ. ఎలాగో 4, 5 ఉన్నారు కదా, పక్కన నిలబడి అదొక పంచాయతీలో నడుస్తుంటుంది. ఆ 4, 5 ఇలా పట్టుకొని నిలబట్టి ఒకడు అదే తప్పు చేసిన వాడిలాగా వెహికల్ నడిపాడు. తప్పు చేస్తే పేదే ఫైన్. మనకు ఫైన్ కట్టడం ఒక నామూషి. తప్పు చేస్తే ఫైన్ కట్టాలి. తప్పు ఎందుకు చేస్తే? తప్పు చేయడం నామూషిగా ఉండాలి, ఫైన్ కట్టడం నామూషిగా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మనం యూజ్ చేసుకోము, అస్సలు వాడమండి. మన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు బోల్డ్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి కడతారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి అది ఎక్కి దిగడానికి అంతెందుకండి. ఎస్కలేటర్లు పెట్టారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్లో ఎస్కలేటర్స్ పెట్టారు. కొన్నింట్లో లిఫ్ట్లు ఉన్నాయి, అవి వాడుకోకుండా మనం ఎలాగోలాగా అడ్డంగా రోడ్డు క్రాస్ చేసేద్దామని. ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందిగా. థిక్ ఆఫ్ ది సిటీలో పర్వాలేదు, ఎందుకంటే నేను పర్వాలేదు ఈజ్ నాట్ బంపర్ టు బంపర్ ఉంటుంది కాబట్టి, అంతేగాని అది చేయడం తప్ప రైట్ అని కాదు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అది ప్రమాదం అంత తీవ్రతగా ఉండకపోవచ్చు. ఈవెన్ దెన్ మనకి పాదచారులకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళమని చెప్పారు, వాళ్ళు దాని మీద వెళ్ళాలి. నెక్స్ట్ రెస్పెక్ట్ లేదండి ఇండియాలో పెడస్ట్రియన్కి, పాదచారికి గౌరవం లేదు. అండ్ 2 వీలర్ వాడికి 4 వీలర్ వాడికి 2 వీలర్ వాడిలోకువ, ఆ బస్సు వాడికి 4 వీలర్ వాడిలోకువ. అట్లా ఉండకూడదు అది. ఎందుకంటే ఎవరి లేని వాళ్ళకు ఉండాలి. అంత విశాలంగా మన దగ్గర రోడ్లు లేదు, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ది రోడ్, దే ఆర్ too very high as compared to the road network. మీరు అంతెందుకు నేషనల్ హైవేస్ 5% టోటల్ నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ కలిపి టోటల్ రోడ్ నెట్వర్క్లో ఈ దేశంలో 5% అవి అంతే. కానీ 63% ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఓన్లీ ఆన్ దోస్ రోడ్స్. ఎందుకు? వీఆర్ నాట్ కన్సిడరింగ్ రూరల్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, హైవేస్, వీటి మీద ప్రధానంగా యాక్సిడెంట్ జరుగుతాయి. ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ ఈజ్ లార్జ్లీ ద కాజ్ ఫర్ మ్యాక్సిమం డెత్స్. అట్లా. సో దీని రెగ్యులేషన్ మనకే రావాలి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్గా ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఓటర్లు చచ్చిపోతున్నారు కదా, 25,000 మంది ఓటర్లు చచ్చిపోయారు. సో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని, ఒక మిషన్గా తీసుకుని ఒక్కసారి నెలకి ఒక్కరోజు అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్థాయిలోనే వాళ్ళ పార్టీ బ్యానర్ కింద ఒక నెలలో ఒక రోజు తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
అట్లా వాళ్ళు చేసిన రోజు నాడు మీరు చేయకండి, మీరు ఇంకో రోజు చేయండి. సో దట్ 4 ప్రధాన పొలిటికల్ పార్టీస్ ఉంటే ఈ 4 చేస్తారుగా. 4 సందర్భాలు ఇట్ గెట్స్ ఇంజెక్టెడ్ కదా. let a politician, corporator, an MLA or an MP or a minister stand on the road and stop one violator. అయ్యా నువ్వు ఇట్లా చేయకూడదు, వాడిని పనిష్మెంట్ ఇవ్వద్దు, టికెట్ ఇవ్వద్దు, టోకెన్ ఇవ్వద్దు, దండం పెట్టి ఒక గులాబీ పువ్వు ఇచ్చి బాబు మీరు ఇది చేయకండి అని చెప్పండి, లేదా ఏదో మల్లెపువ్వు ఇచ్చి ఏదో ఒకటి ఫ్లవర్ లేదా ఒక చాక్లెట్ ఇవ్వండి. ఎంత అవమానంగా ఫీల్ అవుతారు లా బ్రేక్ చేసిన వాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కో ఊర్లో ఏ మంత్రి గారు ఆ నియోజకవర్గంలో చేశారనుకో, లేకపోతే ఎవరు ఎమ్మెల్యే గారు వారి నియోజకవర్గంలో ఇవాళ ఈ ప్రాంతంలో చేస్తే ఇంకో రోజు ఇంకో ప్రాంతంలో, ఇలా ఒక గంట సేపు ఆర్ 2 hours ఇన్ ఎ డే. రోజు 365 days చేయమంటాం లేదు నేను, నెలలో 1 రోజు 2 రోజులు చేయండి. 4 పార్టీలు వాళ్ళంటే 8 రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. దాని అన్నిటికీ పోలీసులు అన్నిటికీ యంత్రాంగం దిగాలంటే కుదరదు, మన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా తక్కువే. అది సో లేన్ సెన్స్ అనేది కూడా లేదు, అస్సలు లేదండి. లేన్ సెన్స్ లేదు. లేన్ సెన్స్ ఇప్పుడు లేన్ సెన్స్ ఫాలో అవ్వడానికి కావలసినటువంటి లేదు మన దగ్గర. వాహన సాంద్రత ఎక్కువ, రోడ్డు అవైలబిలిటీతో పోలిస్తేను. అయితే అయినా కానీ మనం సర్దుకుపోగలం. మన ప్రాబ్లం ఏంటంటే ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అండ్ 3-4 ఎక్కిపోవడం బండ్ల మీద, ఫోన్ ఇలా పెట్టుకొని డ్రైవ్ చేయడం. తర్వాత ట్రాక్టర్ ట్రాలీ ఉంటుంది, ఆటో ట్రాలీ ఉంటుంది. ఆటో ట్రాలీలో మనుషులు వెళ్ళిపోతుంటారు కూర్చొని, ఇలా ఏవో షామేనాలు అవన్నీ ఇప్పుడు దాని మీద ఇంకో 2-3 కూర్చొని వెళ్ళిపోతుంటారు. వాడు పొరపాటున టిల్ట్ అయితే పడిపోయి చచ్చిపోతే దానికి ఏమిటి, కానీ ఇన్సూరెన్స్ కూడా రాదు. తర్వాత ఓవర్లోడ్, ఆటోలో 3 ఎక్కాలి, వాడు 6 ఎక్కించుకుంటే ఎట్లా. స్టూడెంట్స్ని తీసుకెళ్తుంటారు స్కూల్స్కి ఆటోలో వాళ్ళు. అది అన్అవాయిడబుల్ అది, ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఆటోస్ తక్కువ, నెక్స్ట్ బ్యాగ్లు ఉంటాయి. అది కాకుండా 3 స్టూడెంట్స్ని ఎక్కించుకుంటే వెళ్తే ఆ పేరెంట్స్కి ఎంత బర్డెన్ ఫైనాన్షియల్గాను. అందుకని నెక్స్ట్ స్కూల్ బస్సెస్ తీసుకోండి, లేకపోతే ఏదో మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ వాటి మోటారబిలిటీ, రోడ్డు మీద వాటికి ఫిట్నెస్ ఉన్నదా లేదా అనేది చెకింగ్ కూడా ప్రాబ్లమే. చెకింగ్ చేయరు, దాంట్లో మళ్ళీ అవినీతి. చెకింగ్ చేయించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి జనరల్ చెకప్కి వెళ్తాం కదా డాక్టర్ దగ్గర, ఫుల్ బాడీ చెకప్కి వెళ్తాం. ఆ సంఖ్య కూడా తక్కువే మన దేశంలో. ఇది చూడండి, వెహికల్స్ ఫిట్నెస్ చెక్ చేయించరు. ఇప్పుడు ఎక్కడో దగ్గర అన్ఫిట్ అయితే ఈ స్కూల్ బస్సెస్కి ప్రధాన సమస్య. అట్లనే స్టేజ్ క్యారేజెస్, ప్రైవేట్ బస్సులు ఉంటాయి, స్టేజ్ క్యారేజెస్ ఉంటాయి, తర్వాత టూరిస్ట్ బస్సులు ఉంటాయి. ఇవన్నిటికీ ఫిట్నెస్లో లోపం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం ఇప్పుడు అన్నింటినీ ఈవీలుగా మార్చడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి డ్వాక్రా విమెన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఓనర్స్ చేసి వాళ్ళు ఆర్టీసీకి రెంట్కి ఇచ్చేటట్టుగా. సో దే విల్ విమెన్ ఓనర్స్గా ఉంటే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉంటారనేది నిజం కూడా, నిజం. అది అదేదో నమ్మకం కాదు, నిజం. అందుకని మేబీ వీటి వల్ల ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెక్కలు అయితే భయపెడుతున్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని మనం ఇంకా తీసుకోవట్లేదు. Yes, Andy. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.